చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అన్ని వైపులా సవాళ్లను ఎదుర్కొంటున్న దేశం ఇండియా. మన దేశంలోకి ఎప్పుడు ఏ మూల నుంచి ఎవరు చొరబడతారో అన్న ఆందోళన నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఏమాత్రం రిలాక్స్ అయినా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి సరిహద్దులను కన్నార్పకుండా గమనించడం అంత ఈజీ కాదు. అందుకే సైనికులతో పాటు అత్యాధునిక డ్రోన్లను బార్డర్లో మోహరించారు. కానీ ఆ డ్రోన్లలో చైనా పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలకు కీలక సమాచారాన్ని బీజింగ్కు చేరవేసే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలే కలవరపెడుతున్నాయి. ఎందుకంటే భారత రక్షణకు ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్లలో చైనా పరికరాలను గుర్తించారు. దీంతో వందల కోట్ల డీళ్లను ప్రభుత్వం రద్దు చేసుకుంది. దీంతో మన సరిహద్దుల భద్రత ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న మొదలైంది. ఇంతకు మన డ్రోన్లలోకి చైనా పరికరాలు ఎలా వచ్చాయి? మోదీ సర్కార్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్లబోతోంది? వాచ్ దిస్. భారత రక్షణ డ్రోన్లలో చైనా పరికరాలు ఉన్నాయా? సరిహద్దుల రహస్యాలను బీజింగ్కు చేరవేశాయా? నిఘా డ్రోన్లను విధుల నుంచి తప్పించాల్సిందేనా? ఆధునిక యుద్ధాల్లో తిరుగులేని ఆయుధమేంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా మిసైల్ అనేస్తాం. కానీ వార్ జోన్లో మోస్ట్ డేంజరస్ వెపన్ డ్రోన్. ఫ్యూచర్ మొత్తం డేంజర్ డ్రోన్లదే. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఫలితాన్ని డిసైడ్ చేసేది డెడ్లీ డ్రోన్లే. అత్యాధునిక డ్రోన్లు ఎవరి దగ్గర ఉంటే వారికే రిజల్ట్ ఫేవర్గా వస్తుంది. అందుకే డ్రోన్లపై ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఇందుకు భారత్ కూడా అతీతమేం కాదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారు చేసి భారత్ను గ్లోబల్ డ్రోన్ హబ్గా నిలబెట్టాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు స్థానిక సంస్థలకు అవసరమైన రాయితీలు కూడా ఇస్తోంది. కానీ కొన్ని సంస్థలు డ్రోన్ల ఉత్పత్తిలో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నాయి. డ్రోన్ల విడిభాగాలను సొంతంగా తయారు చేయడం కాకుండా తక్కువ ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశ భద్రతనే రిస్కులో పడేస్తున్నాయి. ఇప్పుడు అదే జరిగింది. ఇటీవల కాలంలో చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా, పహారా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్లు విఫలమవుతున్నాయి. 2024 ఆగస్టులో రాజౌరి సెక్టార్లో మోహరించిన ఇన్ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించింది. కానీ అవి దారి మళ్లీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో టెక్నికల్ ఎర్రర్లు రావడం పెద్ద విషయం కాదు. ఆ డ్రోన్ల విషయంలోనూ అదే జరిగుండొచ్చని అధికారులు భావించారు. కానీ దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్పై రక్షణ శాఖ దృష్టి సారించింది. దీనికి తోడు ఫికీ, సిఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది. ఈ సంస్థలు చేసిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మన దేశానికి రక్షణగా నిలిచే డ్రోన్లలో మన శత్రుదేశం చైనా పరికరాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 3 సంస్థలు చైనా నుంచి డ్రోన్ విడిభాగాలను దిగుమతి చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. దీంతో ఆ 3 సంస్థలకు కేటాయించిన 3 కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసుకుంది. రక్షణ శాఖ కాంట్రాక్టులను రద్దు చేసిన 3 సంస్థలు సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం 400 డ్రోన్లను తయారు చేయాల్సి ఉంది. తాజాగా రద్దు చేసిన కాంట్రాక్టులో 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 230 కోట్ల రూపాయలు. 2023లో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఒక కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనాతో 3488 కిలోమీటర్ల మేరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించాలనుకున్నారు. కానీ ఈ సంస్థలు కొన్ని విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ ను మన శత్రుదేశం చైనా నుంచి దిగుమతి చేసుకుని సైన్యం కోసం తయారు చేసే డ్రోన్లలో వాడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన రక్షణ శాఖ ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. కానీ ఇలా చైనా పరికరాలు వాడుతున్న సంస్థలు ఇంకా ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నే భారత భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్లలో చైనా పరికరాలు వాడినంత మాత్రాన ఏం జరుగుతుందిలే అనుకోవచ్చు. కానీ ఇది అనుకున్నంత చిన్న సమస్య కాదు. మన డ్రోన్లలో చైనా పరికరాలు ప్రధానంగా సైబర్ సెక్యూరిటీకి, డేటా రక్షణకు ముప్పుగా మారటంతో పాటు దళాల కార్యకలాపాల్లో గోప్యత కూడా లేకుండా పోతోంది. శత్రువులు జూమింగ్ సాయంతో మన డ్రోన్లను సీజ్ లేదా సాఫ్ట్ కిల్ చేయగలుగుతారు. అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్లో బ్యాక్ డోర్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది. అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ను బైపాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చైనాతో యుద్ధం జరిగినప్పుడు మన డ్రోన్లు మనపైనే దాడులు చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ ఎపిసోడ్లో మోడీ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయింది. భవిష్యత్తులో మరే సంస్థ చైనా నుంచి అక్రమంగా ఎలక్ట్రానిక్ పరికరాలు కొని రక్షణ ఉత్పత్తుల్లో వాడకుండా ఈ యాక్షన్ ఉండబోతున్నట్టు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మన దేశానికి నిఘాతో పాటు శత్రువులపై దాడులు చేసే సామర్థ్యం ఉన్న డ్రోన్ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే చైనా, పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి ముప్పు పొంచి ఉంది. బంగ్లాదేశ్ ఇటీవల టర్కీ డ్రోన్లను మన సరిహద్దుల్లో మోహరించింది. ఆ డ్రోన్లకు నిఘాతో పాటు దాడి చేయగల సామర్థ్యం ఉంది. ఇటు పాకిస్తాన్ కూడా తక్కువేం కాదు. అన్నింటికీ మించి చైనా 10 లక్షల డ్రోన్ల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మన సరిహద్దులు సేఫ్గా ఉండాలంటే అత్యాధునిక డ్రోన్లు ఉండి తీరాల్సిందే. కానీ అవి పూర్తిగా స్వదేశీ డ్రోన్లై ఉండాలి. ఇది తెలుసు కాబట్టే మోడీ సర్కార్ స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక డ్రోన్లని అభివృద్ధి చేస్తోంది. వాటిలో తపస్, ఘాతక్, కమికేజ్ వంటి పవర్ఫుల్ డ్రోన్లున్నాయి. ఇప్పటికే వీటిలో పవర్ఫుల్ డ్రోన్లు ఆర్మీ చేతికి అందాయి. త్వరలో మరిన్ని డ్రోన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ కాసుల కోసం కక్కుర్తి పడే కొన్ని సంస్థలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చైనా నుంచి డ్రోన్ విడిభాగాలు కొని భారత భద్రత రిస్కులో పడేస్తున్నాయి. ముందు ఆ సంస్థల లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ పనిలోనే రక్షణ శాఖ ఉంది.